హలో వ్యూవర్స్, ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువై గౌట్ సమస్యతో ఇంకా దానివల్ల ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అసలు ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఎందుకు ఎక్కువ అవుతుంది, దీన్ని మనం నివారించుకోవటం ఎట్లా, ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు వెల్లంకి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, నేను చెప్పినట్టు ఇప్పుడు చాలా మందిలో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వటం వల్ల ఈ యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా చాలా మంది అంటుంటారు గౌట్ సమస్య వచ్చిందని, అది ఎక్కడ మన బొటన్ వేలు దగ్గర వాపు వచ్చినట్టు, దాంతో చాలా బాధపడుతూ ఉంటారు అసలు. సో అసలు ఇది ఎందుకు వస్తుందండి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది? ఇవాళ ఎక్కువ సమస్యలు రావడానికి అసలు కారణం డైట్ సరిగ్గా లేకపోవడం. అందులోనూ ఇవాళ ఏమంటే బయటికి వెళ్ళిపోయి బిర్యానీలు తింటాం, నూడిల్స్ తింటాం. ఏదైతే మనకు అరుగుదల తక్కువగా ఉంటుందో, మన బాడీలో 2 అవర్స్ ఉంటుంది ఏదైనా క్లాక్, తిన్న తర్వాత 2 అవర్స్లో మ్యాక్సిమం అరిగిపోతుంది. అప్పటి వరకు అరిగిపోయే పదార్థాలు తేలిగ్గా ఉండే ఆకుకూరలు, కూరగాయలు లాంటివి తీసుకుంటే ఎక్కువ పదార్థాలు అదే ఉండాలి, ఈ సమస్య రాదు. ఎక్కువగా తినేది ఏంటంటే ఇవాళ మాంసం తింటున్నారు. మాంసం అనేది అరుగుదల టైం ఎక్కువ తీసుకుంటుంది, మినిమం 4 అవర్స్ పడుతుంది. ఫ్యాట్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి 6 అవర్స్ కూడా పడుతుంది. అందువల్ల టాక్సిన్స్ బాగా పెరిగిపోతాయి బాడీలో. యాసిడిక్, దాన్ని అరగదీయాలంటే యాసిడ్ బాగా రిలీజ్ అవ్వాలి. సో యాసిడిక్ అవుతుంది బాడీ. రక్తంలో యాసిడ్ పెరిగిపోతే అది బాగా శరీరంలో మంటలు రావటం, వాపులు రావటం. ముఖ్యంగా ఇది మనకి ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందంటే, ఫస్ట్ చూపించేది మనకి యూరిక్ యాసిడ్ పెరిగింది అంటే గౌట్ వస్తుంది. గౌట్ అంటే కాలు యొక్క బొటన వేలు వాపుకు గురవుతుంది. అలాగే దాని లోపల ఉన్న సినోవిల్ ఫ్లూయిడ్స్ క్రిస్టల్స్గా మారిపోతాయి, కల్లుప్పులాగా మారిపోయి గుచ్చుకుంటూ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి అక్కడ ఎర్ర కనిపిస్తూ ఉంటుంది, నొప్పి తెలుస్తుంది నడుస్తుంటే. ఈ సమస్య రావడానికి అసలు కారణం ఏంటంటే డైట్ సరిగ్గా లేకపోవడం. ఈ డైట్లో సింపుల్గా అరిగిపోయేవి ఆకుకూరలు, కూరగాయలు, ఇగురు కూరలు, గుజ్జు కూరలు లాంటివే తీసుకుంటే ఎక్కువగా ఈ సమస్య తగ్గుతుంది. కానీ ఓన్లీ ఆహారంలోనే ఈ సమస్య తగ్గదు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది. సమస్య వచ్చినాక మెడిసిన్ కంపల్సరీ. అది ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. దానికి బీ బెటర్ అనే కంపెనీ వాళ్ళు యూరిక్ ఊర్జా అనే ఒక మెడిసిన్ తయారు చేశారు. ఈ మెడిసిన్ అమెజాన్లో చాలా టాప్లో ఉంది సేల్స్. యూరిక్ యాసిడ్కి అసలు ఎంతమంది తీసుకుంటున్నారంటే ఇవాళ చాలామందికి అదే సమస్య, బయట ఫుడ్ ఎక్కువ అయిపోయింది, అందువల్ల కంపల్సరీ తీసుకుంటున్నారు. యూరిక్ యాసిడ్ తగ్గాలంటే యూరిక్ ఊర్జా చూడండి, ఇది బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా. ఊర్జా అనేది ఏంటంటే ఒక విధానం, ఈ మూలికలో ఉన్న శక్తిని ఎక్స్ట్రాక్ట్ చేసి మరింత శక్తివంతంగా తయారు చేసి అప్పుడు అది ఇంకా బాగా పనిచేస్తుంది. సో యూరిక్ యాసిడ్ మీద అంత పవర్ఫుల్గా పనిచేయడానికి దీన్ని శక్తిని బయటికి తీశారు, ఎక్స్ట్రాక్షన్, దాన్ని ఊర్జా అంటారు. ఈ విధానంలో తీసిన ఈ మూలికల ద్వారా యూరిక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. శరీరంలో ఎక్కడైనా సరే జాయింట్లు వాపులు వస్తుంటాయి, కొంతమంది పెయిన్స్ బాగా ఎక్కువ ఉండి కీళ్ళు కటకట్లాడుతుంటాయి. ఇవన్నీ రావడానికి కారణం యూరిక్ యాసిడ్. ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేసామో జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బోన్స్ పెరుగుతుంది. అండ్ ఈ గౌట్ సమస్య, కీళ్ళల్లో పెరిగిపోయిన యూరిక్ యాసిడ్స్ అంతా బయటికి వెళ్ళిపోయి ఆ వాపులు, నొప్పులు తగ్గిపోయి నార్మల్ అయిపోతాయి. సో బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా అనేది అమెజాన్లో టాప్లో ఎందుకు ఉంది అంటే ఇవాళ ఇది వాడిన వాళ్ళందరికీ, బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా వాడిన వాళ్ళందరికీ కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మేము ఇంతకుముందు చేసిన వీడియోలు చూసిన వాళ్ళు కూడా, సార్ మీరు చెప్పిన ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుందండి, థ్యాంక్ యూ అండి అని చెప్తున్నారు ఫోన్ చేసి. సో అంత రిలీఫ్ వస్తుంది. అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. కింద స్క్రోలింగ్లో ఉన్న కంపెనీ నెంబర్స్ ఫోన్ చేసినా కూడా మీకు డెలివరీ వస్తుంది. యూరిక్ ఊర్జా ఒకటే గుర్తుపెట్టుకోండి, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటే యూరిక్ ఊర్జా. ఈ ప్రోడక్ట్ వాడితే చాలు, 60 సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ వస్తాయి. ఉదయం 1, సాయంత్రం 1, తినటానికి గంట ముందు వేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది, కడుపులో ఏమీ ఉండదు కాబట్టి తినడానికి 1 గంట ముందు యూరిక్ ఊర్జా ఉదయం 1, రాత్రిపూట తినడానికి 1 గంట ముందు కానీ ఇట్లా రెండు సార్లు రోజుకి వేసుకుంటే యూరిక్ యాసిడ్ మీద బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే మరి చాలా మంది ఆయుర్వేదం వాడేటప్పుడు అందులో ఏమున్నాయి, ఎలాంటి ప్రోడక్ట్స్ వాడారని అనుమానాలు వస్తూ ఉంటాయి. మరి ఈ యూరిక్ ఊర్జాలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయండి అసలు? యూరిక్ ఊర్జాలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టెర్మినాలియా బెల్లరికా అని దాని తానికాయ అంటారు. మనకి త్రిఫలా చూర్ణంలో వస్తాయి, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. సో ఈ తానికాయ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి యూరిక్ గౌట్
సమస్య ఉన్న వాళ్ళు యూరిక్ ఊర్జా తీసుకుంటే గౌట్ సమస్యతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ మీద కొంత, అలాగే ఇంకేదన్నా బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా జాయింట్స్లో ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఆ ఇన్ఫెక్షన్స్ మీద కూడా పనిచేసే కెపాసిటీ ఉన్న ఒక మూలిక తానికాయ. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి యూరిక్ ఊర్జాలో యూజ్ చేశారు కాబట్టి యూరిక్ యాసిడ్ అనేది చాలా ఎఫెక్టివ్గా తగ్గుతుంది. స్వెల్లింగ్ అలాగే రెడ్గా ఎర్రగా మారిపోయిన ఆ జాయింట్లు కూడా నార్మల్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయుర్వేదం వాడుతున్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎట్లాంటి వాళ్ళు వాడచ్చు, ఏ ఏజ్ నుంచి వాడచ్చు, ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి. మరి దాని గురించి ఏం చెప్తారు? మెయిన్ మీకు ముందే ఫస్టే చెప్పాను, డైట్ సమస్య వల్లనే ఈ ప్రాబ్లం బాగా ఎక్కువ అవుతుంది. అసలు రీజన్ ఏంటంటే అరుగుదల లేకపోయినా మళ్ళీ కడుపులో తోసేయటం. అందుకని డైట్ కరెక్ట్ పెట్టుకోవాలి. డైట్ ఏదైతే తొందరగా అరిగిపోతుందో 2 అవర్స్లో ఈజీగా అరిగిపోగలిగే స్మూత్ ప్రోడక్ట్, అంటే హెవీ మసాలాలు, ఉప్పు, కారాలు, ఇట్లా వేపుళ్ళు, డీప్ ఫ్రైస్ ఇవన్నీ తగ్గించేసేసుకొని మంచి వ్యాయామం, 1 గంట వ్యాయామం పెట్టుకుంటే టాక్సిన్స్ కూడా బయటకు ఫ్రీ అయిపోతూ ఉంటాయి. బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా ఈ ప్రోడక్ట్ని తెప్పించుకొని ఉదయం ఒక క్యాప్సూలు, సాయంత్రం ఒక క్యాప్సూలు, మరీ హెవీగా సమస్య ఉందనుకుంటే 2 కూడా వేసుకోవచ్చు. ఉదయం 2, సాయంత్రం 2 కూడా. సమస్య బాగా ఉన్నవాళ్ళు తినటానికి 1 గంట ముందు నీళ్ళతో తీసుకుంటే తగ్గిపోతుంది. అలాగే డైట్లో వచ్చేసి వీరు ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు, అరుగుదలకు సమస్య ఇచ్చేది ఏంటంటే మనకి బాగా ఎక్కువ సమస్యను తీసుకొచ్చేవి ఇందాక చెప్పిన ఇవి ఫ్రైస్ ఇట్లాంటితో పాటు పాలు కూడా వీళ్ళకి పడవు. పాలు వాడితే కూడా వీళ్ళకి కొంచెం గౌట్ పెరిగే అవకాశం ఉంది, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అంటే అరుగుదల తక్కువ ఉంది కదా. వాళ్ళు ఏం చేయాలంటే ఒక మిరియాలు పాలలో ఒక మిరియం కొట్టి వేసుకొని, లేదా ఒక చిటికెడు సొంటి పొడి వేసుకొని, లేదా దంచిన అల్లం వేసుకొని కాగబెట్టుకొని తాగితే వాళ్ళకి బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ ఈ అరుగుదల సమస్య తగ్గుతుంది. ఎప్పుడైతే అరుగుదల బాగుందో ఆటోమేటిక్గా గౌట్ సమస్య కంట్రోల్లోకి వస్తుంది. ఈ డైట్తో పాటు బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా అనేది ఉదయము, సాయంత్రము 2 సార్లు తినడానికి 1 గంట ముందు వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే. అలాగే డాక్టర్ గారు, అంటే బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయంటారా? ఏమి ఉండవండి. ఎందుకంటే వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ ఇది. వీళ్ళు చేసే విధానం చాలా బాగా ఉంది. అంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. రా మెటీరియల్ హెర్బ్ తీసుకుంటే అన్నా ఎప్పుడన్నా కొంచెం అరుగుదలలో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు కొంతమందికి, అందరికీ ఉండవు. దీన్ని ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ట్రాక్ట్ తీసినప్పుడు పవర్ని బయటికి తీస్తారు. ఆ పవర్ అనేది క్యాప్సూల్లోకి వస్తుంది. దాని ఫైబర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ తీసేస్తారు కాబట్టి పవర్ బాగా ఉంటుంది, ప్లస్ అరుగుదల ఈజీగా అవుతుంది. అసలు తానికాయ అనేది డైజెషన్కి వాడే త్రిఫలా చూర్ణంలో వాడతాం కాబట్టి ఇది డైజెషన్ కూడా బాగుంటుంది. ఆ డైజెషన్ సమస్య తగ్గితే ఆటోమేటిక్గా గౌట్ తగ్గుతుంది, యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. సో బీ బెటర్ వారిది యూరిక్ ఊర్జా అనే ప్రోడక్ట్ని ఈ సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా 5 years దాటిని ఎవరైనా వాడుకోవచ్చు. ఏ వయసులో అయినా సరే, 70-80 ఏళ్ళు వచ్చినా సరే ఎటువంటి భయం లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు కాబట్టి వాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా, సో దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు యూజ్ చేయాలి, సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఫుడ్ నియమాలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. బీ బెటర్ వారి యూరిక్ యూజా, ఎవరైతే నిజంగా యూరిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో, యూరిక్ యాసిడ్, గౌట్ సమస్యలతో, వాళ్ళకి ఇది మంచి ప్రోడక్ట్. అండ్ ఇది ఎలా వాడాలి, ఎన్ని క్యాప్సూల్స్ వేసుకోవాలి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. ఇది అమెజాన్లో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.